హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సహస్ర విహారీ పెళ్లి ముహూర్తం గురించి గురువుగారితో మాట్లాడటం కోసం పద్మాక్షి వాళ్ళు గురువుగారి దగ్గరకు వెళ్తారు. విహారీ సహస్రల పెళ్లికి ముహూర్తం పెట్టండి అని గురువుగారిని అడగటంతో వృధా ప్రయత్నం చేయకండి అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఈయన డబ్బుల కోసం ఇలా చెప్తున్నట్టున్నాడక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అవును, ఈయన మించిన పెద్ద పెద్ద గురువులే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి సహస్రకు విహారికి పెళ్లి జరిపించడం కోసం ముహూర్తం పెట్టిస్తాను, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అని పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్మాక్షి వెనకే సహస్ర, అంబిక కూడా వెళ్ళిపోతారు. గురువుగారు క్షమించండి, మా వదిన తెలుసో తెలియకో అలా మాట్లాడింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి గురువుగారు అంటారు. ఇక అక్కడి నుంచి యమున కూడా వెళ్ళిపోతుంది. గురువుగారు చెప్పింది నిజమే కదా, లక్ష్మికి విహారీకి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది కదా అని చెప్పి వసుధ ఆలోచిస్తూ ఉంటుంది. గురువుగారు మీరు చెప్పింది నిజమే, విహారీ సహస్రల పెళ్లి ముహూర్తం పెట్టడం అనేది వృధా ప్రయాసనే అని వసుధ చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నాకు తెలిసిన విద్యను వీళ్లకు చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదు అని గురువుగారు చెప్తూ ఉంటారు. సరే గురువుగారు, బయలుదేరతాం అని చెప్పి వసుధ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు గురువుగారికి ఎదురుగా హోమగుండం ఉంటుంది. హోమగుండంలో మంటలు వస్తూ ఉంటాయి. విహారికో లక్ష్మికో ప్రమాదం జరగబోతుందని చెప్పి గురువుగారికి తెలుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి వాళ్ళు గణాచారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. మా కుటుంబ గురువు అని చెప్పి గురువు దగ్గరకు తీసుకొచ్చారు. ఈయన సహస్రకు విహారికి పెళ్లి చేయడం వృధా ప్రయాస అంటున్నారు. సహస్రకు విహారికి అందరి కళ్ళ ముందు పెళ్లి జరిపిస్తాను, అప్పుడు అందరి నోర్లు మూపిస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, లక్ష్మి ఆఫీస్ అవర్స్ అయిపోయాయి, ఇంటికి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఒరే విహారీ, అర్జెంటుగా నీతో మాట్లాడాలరా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. సరేరా, ఇప్పుడే వస్తాను అని చెప్పి విహారీ అంటాడు. లక్ష్మి, నువ్వు ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను అర్జెంటుగా సత్యను కలిసి వస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి కారు దిగటం, విహారీ వేరే రూట్లో వెళ్ళటం ఇదంతా కూడా అంబిక వెనక నుంచి చూస్తూ ఉంటుంది. అంబిక వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది. నేను గచ్చిబౌలి రూట్లో ఉన్నాను, ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, ఆ ఫోటో చూసి వెంటనే గచ్చిబౌలి రూట్లోకి వచ్చి ఆ అమ్మాయిను లేపేయండి, మీరెంత డబ్బులు అడిగితే అంత ఇస్తాను, ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి రౌడీలు చెప్తారు. ఓసే లక్ష్మి, ఈ రోజుతో నువ్వు ప్రాణాలు వదలటం ఖాయం అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి చచ్చిందనే విషయం తెలిసేసరికి నేను ఇంట్లో ఉండాలి అని చెప్పి అంబిక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. లక్ష్మి మాత్రం ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక రౌడీలు అంబిక చెప్పిన విధంగానే లక్ష్మి ఉన్న గచ్చిబౌలి రూట్లోకి వస్తారు. మేడం పంపించిన అమ్మాయి అదిగోరా అక్కడే ఉంది, ఆ అమ్మాయిని లారీతో గుద్దేద్దాం అని చెప్పి రౌడీలు లక్ష్మి వెనకే లారీ వేసుకొని ఫాలో అవుతూ ఉంటారు. ఇక అప్పుడే అంబిక రౌడీలకు ఫోన్ చేస్తుంది. లక్ష్మిని వేసేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని ఫాలో అవుతున్నాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారా, దాన్ని వేసేశారేమో అనుకున్నాను, నిజంగా మీరు వేసేస్తారా లేకపోతే మిస్ చేస్తారా అని అంబిక అడుగుతూ ఉంటుంది. నేను స్పాట్ పెట్టిన తర్వాత మిస్ అవ్వటం అనేది జరగదు మేడం అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు. సరే త్వరగా కానిచ్చి ఫోన్ చేయి అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు లక్ష్మి ఆటో కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే రౌడీ లారీతో వచ్చి లక్ష్మిని వెనక నుంచి గుద్దేస్తాడు. ఇక దాంతో లక్ష్మి వెళ్ళి డివైడర్ మీద పడుతుంది. లక్ష్మి తలకు బలమైన గాయం తగిలి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి స్పాట్లోనే డెడ్ అయిందని చెప్పి రౌడీలు కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంబికకు ఫోన్ చేసి, మేడం ఆ అమ్మాయిని వేసేశాము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు లక్ష్మి యాక్సిడెంట్ అవ్వటం వల్ల స్పృహ కోల్పోతుంది. ఇక ఆ ఏరియాలో జనాలు ఎవరూ కూడా కనిపించరు. లక్ష్మి అక్కడ స్పృహ కోల్పోయి ఉన్నా కూడా ఎవరూ చూసుకోరు. ఇక అప్పుడే ఒక అతను అటుగా వెళ్తూ ఉంటాడు. మరోవైపు విహారీ సత్యను కలిసి ఇంటికి వచ్చేస్తాడు. లక్ష్మి నాకు కాఫీ తీసుకురా అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో, పండు లక్ష్మి ఎక్కడా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని చెప్పి విహారీ అంటాడు. ఏమో తెలియదు బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు.
ఒకసారి లక్ష్మికి ఫోన్ చేస్తాను అని చెప్పి విహారీ ఫోన్ తీసుకొని లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లక్ష్మి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న ఒక మనిషి ఫోన్ రింగ్ అవటం చూసి ఎవరో ఇక్కడ ఉన్నట్టున్నారు అని చెప్పి దగ్గరకు వెళ్ళి చూసేసరికి లక్ష్మి రక్తపు మడుగులో ఉంటుంది. ఈ అమ్మాయి ఫోనే అనుకుంటా, వీళ్ళ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తున్నారేమో, లిఫ్ట్ చేసి విషయం చెప్దాం అని అతను మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లక్ష్మి ఎక్కడున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. సార్, నేను లక్ష్మిని కాదు, మీరు ఫోన్ చేస్తున్న అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ స్పృహ కోల్పోయి ఉంది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఏ ఏరియాలో, లక్ష్మికి ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అని విహారీ అడుగుతూ ఉంటాడు. దాంతో అంబిక పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వస్తుంది. టెన్షన్ పడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. గచ్చిబౌలి రూట్లో సార్, రింగు దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. కుదిరితే కొంచెం అమ్మాయిని హాస్పిటల్కు తీసుకెళ్తారా, నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సార్, ఈ ఏరియాలో అసలు వెహికల్సే తిరగట్లేదు, ఈ అమ్మాయిని నేను హాస్పిటల్కు ఎలా తీసుకెళ్ళగలను సార్ అని చెప్పి ఫోన్లో అతను చెప్తూ ఉంటాడు. సరే, నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి విహారీ పండుని తీసుకొని లక్ష్మి ఉన్న ఏరియాకి వెళ్తాడు. లక్ష్మి కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసిన అతను లక్ష్మి దగ్గరే నుంచొని ఉంటాడు. ఇక విహారీ లక్ష్మిని చూసి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇందాకలా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసింది మీరేనా సార్ అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. అవును నేనే, ఎంతసేపు అయింది యాక్సిడెంట్ జరిగి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. తెలియదు సార్, నేను ఇటు వాష్రూమ్ కని వచ్చేసరికి ఇక్కడ ఈ అమ్మాయి రక్తపు మడుగులో ఉంది, అప్పుడే ఈ అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంటే వాళ్ళేమో అని చెప్పి లిఫ్ట్ చేసి విషయం మీకు చెప్పాను సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. పండు, లక్ష్మిని పట్టుకో, అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి విహారీ అంటాడు. ఇక పండు విహారీ ఇద్దరు కలిసి లక్ష్మిని కారులో కూర్చోబెడతారు. లక్ష్మమ్మ కళ్ళు తెరువమ్మా, లక్ష్మమ్మ కళ్ళు తెరువమ్మా అని చెప్పి పండు ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారీ కూడా టెన్షన్ పడుతూ లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తారు. విహారీ డాక్టర్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక డాక్టర్ బయటికి వస్తుంది. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే బాయ్స్, అమ్మాయిని ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇక విహారీ ఏడుస్తూ డాక్టర్ చేతులు పట్టుకొని ఆ అమ్మాయికి ఏం కాకూడదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మా ప్రయత్నం మేము చేస్తాము, మిగతాదంతా ఆ పైవాడి దయ అని చెప్పి డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేయడం కోసం లోపలికి వెళ్తారు. ఇక డాక్టర్లు లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే విహారీ టెన్షన్ పడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, లక్ష్మికి ఎలా ఉంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ట్రీట్మెంట్ అయితే చేశాము, మిగతాదంతా ఆ పైవాడే చూసుకోవాలి, ఆ అమ్మాయి పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్గా ఉంది, బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్పడంతో పండు లక్ష్మమ్మ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారీ కూడా ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి నాతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంది, కాస్త నేను లక్ష్మి దగ్గర అవుతున్నామో లేదో, ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. విహారీ బాబు ఏడవకండి, లక్ష్మమ్మకి ఏం కాదు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక లక్ష్మికి యాక్సిడెంట్ అయిందని విహారీ పండుతో చెప్పడం విన్నాను, లక్ష్మికి ఎలా ఉందో కనుక్కుందాం అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. విహారీకి ఫోన్ చేస్తుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేయగానే విహారీ లక్ష్మికి ఎలా ఉంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారత్తా, లక్ష్మి బ్రతకడం కష్టం అని చెప్పారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నేను కోరుకునేది కూడా అదే విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏ హాస్పిటల్లో చెప్పు విహారీ, నేను కూడా వస్తాను అని అంబిక చెప్తూ ఉంటుంది. వదిలేండత్తా, హాస్పిటల్ దగ్గర నేను పండు ఉన్నాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి విహారీ అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఇన్ని రోజులకు నేను అనుకున్న పని పూర్తయింది, ఇక నాకు అడ్డు చెప్పేవాళ్లే లేరు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టొచ్చు, నా సరదాలు అన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అయిపోయింది, ఇక ఆ లక్ష్మి పని అయిపోయింది అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది. కాసేపట్లో విహారీ దాని డెడ్ బాడీని తీసుకొని వస్తాడు. యమున వదిన, వసుదక్క ఆ లక్ష్మి డెడ్ బాడీని చూసి ఏడుస్తూ ఉంటారు. సహస్ర, పద్మాక్షి అక్క, నేను ఆ లక్ష్మి డెడ్ బాడీని చూసి సంతోషపడతాము, ఇంకేముంది, దహన సంస్కారాలు పూర్తయిపోతాయి, ఆ తరువాత లక్ష్మి ఫోటో పెట్టి చిన్న కర్మ పెద్ద కర్మ కూడా పూర్తి చేసేస్తారు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ అవన్నీ జరుగుతున్నట్టు కలగంటూ ఉంటుంది. ఏంటి పిన్ని, ఏం ఆలోచిస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి చచ్చిపోయింది సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. లక్ష్మి చచ్చిపోవడం ఏంటి పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, దాన్ని మనకు అడ్డు లేకుండా ఉండాలని చెప్పి రౌడీలను పంపించి ఆ లక్ష్మికి యాక్సిడెంట్ అయ్యేలా చేశాను,
లక్ష్మిని తీసుకొని విహారీ పండు హాస్పిటల్కు వెళ్ళారంట. డాక్టర్ లక్ష్మి బ్రతకడం కష్టమని చెప్పారంట. పండు విహారీ ఏడుస్తున్నారు అని అంబిక సహస్రకు చెప్తూ ఉంటుంది. పిన్ని, నువ్వు చెప్పేది నిజమా? ఆ లక్ష్మి చస్తే నాకు పట్టిన దరిద్రం అనేది వదిలిపోతుంది అని చెప్పి సహస్ర అంబికకు చెప్తూ ఉంటుంది. కాసేపట్లో అదే వార్త వింటావు. రేపు దాని చిన్న కర్మ కూడా జరుగుతుంది. దాని చిన్న కర్మకు దాని ఫోటోకి దండ వేసి ఉండాలి. వెళ్ళి ఫోటో రెడీ చేయపో. విహారీ వచ్చేసరికి మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని ఉండాలి సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.